అండి అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో అయితే నేను నెక్స్ట్ పోయిన సంవత్సరం చేసుకున్న పూజలన్నిటిని చూపించాలనుకుంటున్నాను. అందుకోసమని మీ ముందుకు వచ్చాను. ఇది సంకష్ట పూజ అండి. ఇది సంకష్ట పూజలు నెలకు ఒకసారి వస్తాయి కదా, ఆ సంకష్ట పూజలు నేను చేసుకున్నాను. ఎందుకంటే మా పాప కోసం అయితే ఈ సంకష్ట పూజ చేసుకున్నాను. పాపతో కూడా నేను సంకష్ట పూజ అనేది చేయించాను. తన ముందు కూర్చుని చేయమంటే చేసింది. తర్వాత 7 శనివారాల పూజ చేసుకున్నాను. ఇది మా బాబు కోసం. మా బాబు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే, అందువల్ల 7 శనివారాలు ఈ వ్రతం అయితే నేను చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకున్నాను. అప్పుడు తిరుపతి వెళ్దామని మొక్కుకొని చేసుకున్నాను. సో అప్పుడు 7 శనివారం వ్రతం అయిపోగానే నేను తిరుపతికి అయితే వెళ్ళాను. ఈ వ్రతం అనేది చాలా పవర్ఫుల్ అండి. నిజంగా చాలా ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి కదా, అవన్నీ దేవుడు గట్టెక్కిస్తాడు. తర్వాత అష్టలక్ష్మి పూజ అయితే చేసుకున్నాను. శ్రావణంలో మొదలు పెట్టానండి అష్టలక్ష్మి పూజ. 8 శుక్రవారాలు అయితే చేసుకున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క లక్ష్మీదేవిని, ఒక్కొక్క అమ్మవారిని ఆవాహనం చేసుకుంటూ ఈ పూజ చేసుకున్నాను. సో 7 శనివారాల పూజను ఈ పూజ 2 ఒకేసారి కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత నేను 16 సోమవారాల వ్రతం అయితే చేసుకున్నాను. ఇది చాలా ఫలితాన్ని ఇచ్చింది. లాస్ట్ రోజు అన్ని 16 లింగాలను ఒక దగ్గర పెట్టి ఇలా పూజ చేసుకున్నాను. తర్వాత శివలింగాలన్నింటినీ నదిలో కానీ ఎక్కడ పారే నీటిలో అయితే నిమజ్జనం చేయాలి. ఓం శ్రీ మాత్రే నమః. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.